హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా అవకాశం ఇచ్చిన రగన్నకి నమస్కారం అన్న. శ్రీధర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు నందకుమార్ రెడ్డి. ఐ ఫ్రమ్ యోగా థెరపిస్ట్, యోగా ఇన్స్ట్రక్టర్ ఆల్సో. నేను ఎక్కడెక్కడ చదివాను ఏంటి అనేది దాని గురించి, నేను బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్లో వర్క్ చేశాను. తర్వాత సిఎన్సి మిషన్స్లో వర్క్ చేశాను. ఆఫ్టర్ ఒక 4 years తర్వాత నేను నాకంటూ ఒకటి ఉండాలి ఆ ఆలోచనలో నేను యోగా చిన్నప్పటి నుంచి చేసేవాడిని. ఇంట్లోనే వాళ్ళు ఇల్లు నేర్పేవారు, చెప్పేవారు. అట్లా యోగా మీద స్పెషలైజ్డ్గా వెళ్ళాలి, మనం ఏదైనా స్టార్ట్అప్ చేయాలనే ఆలోచనతో నేను రిషికేష్ వెళ్ళాను. యోగా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, యూ కెన్ సెర్చ్ ఇట్ ఇన్ గూగుల్. అక్కడ నేను 500 hours యోగా టీటీసీ నేర్చుకొని, మళ్ళీ నేను అది ఓన్లీ యోగా అలియన్స్ యూఎస్ఏ సర్టిఫైడ్ ఉండేది. తర్వాత నేను మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మన ఓన్లీ ఇండియన్ బ్రాండ్ అన్నట్టు యోగాకి సంబంధించి, అక్కడ నేను మొరార్జీ దేశాయ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ యోగా, అక్కడ నేను సర్టిఫికేషన్ చేశాను. తర్వాత ఇప్పుడు నేను ఎంఎస్సి యోగా చేస్తున్నాను ఫ్రమ్ ఎస్వాస ఫ్రమ్ బెంగళూరు. డిస్టెన్స్లో చేస్తున్నాను ఎంఎస్సి యోగా ఒకటి. నా సిన్స్ 1 yearగా నేను యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను. రఘు అన్న మై ఫస్ట్ స్టూడెంట్ సడన్గా పార్క్లో అలా నేను ఫోటో తీయండి అని నన్నని నేను అడిగేవాడిని. అన్న అలా తీసి అట్లా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 25 members దాకా నాకు క్లయింట్స్ ఉన్నారు. ఆన్లైన్లో ఒక 15 members దాకా క్లయింట్స్ ఉన్నారు. నేను ప్రధానంగా యోగాలో నా సర్వీసెస్ ఏంటంటే ఆసనాస్, ప్రాణాయామ, ముద్రబంధ, మెడిటేషన్ అండ్ ఎక్స్ట్రా అదర్ థింగ్స్ కూడా నేను చెప్తుంటాను దాంట్లో. తర్వాత ఎక్కువ డిసీజ్ బేస్డ్ యోగా కూడా చెప్తుంటాను, లైక్ నీ పెయిన్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ ఉంటాయి కదా. అండ్తో పాటుగా పీకాస్ అలా వాటి మీద కూడా నేను ప్రత్యేకమైన క్లాసులు తీసుకుని చెప్తుంటాను. ప్లస్ అస్తమా, థైరాయిడ్, వీటి మీద కూడా నేను స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకొని చెప్తుంటాను. ఇప్పటికి కూడా నేను ఆఫ్లైన్లో సర్వీస్ ఇస్తాను, ఆన్లైన్లో కూడా సర్వీసెస్ ఇస్తాను. ఆఫ్లైన్ వచ్చేసి మన టీచర్స్ కాలనీలో చెప్తుంటాను. నేను అబో ధనలక్ష్మి ఓవర్సీస్ అబో నేను చెప్తుంటాను. అబో ఆఫీస్ ఉంది, అక్కడ చెప్తాను. ప్లస్ దీంట్లో నేను ఏంటంటే ప్రధానంగా యోగా వల్ల మనకు ప్రధానంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఎక్కువగా మీరు ఒక పని చేయాలన్నప్పుడు ముందుకు వెళ్ళకపోతుంటారు, భయాందోళన, మానసిక ఆందోళనలు ఎక్కువ ఉంటాయి. అది వేరియస్ ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచైనా రావచ్చు. ఆ ఇష్యూ నుంచి మనము ఎలా బయటపడవచ్చు అనేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మన మానసికంగానే బయట పొగలు పీలుస్తుంటాం. మనం ఏమి ఎయిర్లో ఉండట్లా, పొల్యూషన్లోనే ఉన్నాము. సహజంగా కూడా లంగ్స్ కూడా ఎంతో కొంత 5%, 10% ఎంతో కొంత ఇన్ఫెక్ట్ అయ్యే ఉంటుంది ఈ సిటీ కల్చర్కి ఎక్కడైనా. రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా విడుదల చేశారు, ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద ఢిల్లీ పీపుల్స్ ఇన్ఫెక్టెడ్ లంగ్ ఇష్యూస్. సో అట్లా నేను ఏం చేస్తాను అని అంటే, నా క్లాసెస్ డైలీ 2 classes పెట్టుకుంటాను. నేను మార్నింగ్ హఠయోగా చెప్తాను, ఇంక్లూడ్ అయ్యి ధ్యానము కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఈవినింగ్ టైం వచ్చేసి ఓన్లీ స్పెషల్గా లంగ్ ఫిట్నెస్ క్లాసెస్ ఓన్లీ చెప్తాను. 20 to 25 minutes క్లాస్ ఉంటుంది. దాని నుంచి మనం బ్రీతింగ్ ఇష్యూస్ చాలామందికి ఉంటాయి, బ్రీతింగ్ ఇష్యూస్ సరిగా పోక, వాటి నుంచి మనకు అస్తమా అంటాం కదా, బ్రాంకైటిస్ అని, ఆ ఇష్యూ నుంచి కూడా మనం న్యాచురల్ వేస్లో ఎలా బయటపడవచ్చు, ఆ విధంగా నేను కోర్స్ డిజైన్ చేసుకొని నేను చెప్తుంటాను. ప్లస్ వచ్చేసి డిసీజ్ బేస్డ్ యోగా అన్నాను కదా, దాంట్లో స్పెషలైజ్డ్గా నేను సర్జరీ అయిన పీపుల్స్ కూడా ఉంటారు కదా, ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటారు సర్జరీ అయిపోయిన తర్వాత, వాళ్ళకి కూడా హోమ్ సర్వీసెస్ ఇస్తుంటాను. నాకు 2 clients ఉన్నారు, హోమ్ సర్వీసెస్ ఇస్తుంటాను. ఎలా అంటే డాక్టర్ సజెస్టెడ్ ఎక్సర్సైజెస్తో మనము ప్లస్ యోగా న్యాచురల్ వేస్లో వాళ్ళకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళను న్యాచురల్ వేస్లో మళ్ళీ రీట్రీట్ చేయగలను శరీరాన్ని. బాగా హియరింగ్ ప్రాసెస్లో చేస్తుంటాను, అదొకటి. ప్లస్ మీలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఏమన్నా చెప్పాలని అట్లా, వాటి గురించి కూడా ఏ ఇష్యూస్ ఉన్నా అట్లా నేను దాన్ని 100% రిజల్ట్స్తో నేను ముందుకు వితిన్ 30 daysలో నేను తీసుకుని రాగలను. మెయిన్గా యోగా నుంచి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఎక్కువగా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడము, డిప్రెషన్స్ నుంచి బయటికి రావడము, బాగా ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్లో ఇంక్రీజ్ చేసుకోవడము. మనకి ఎప్పుడైతే బ్రీతింగ్ వ్యవస్థ ప్రాపర్గా లేకపోతే మనకు ఆటోమేటిక్గా శరీరం ఎంత గట్టిగా అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
మనకు అప్పుడు మాత్రమే హెడేక్స్, మైగ్రేన్స్ ఇలాంటివి వస్తుంటాయి. బ్రీతింగ్ ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిండుగా ఉన్నదనుకో ఆటోమేటిక్గా మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. మళ్ళీ దీనికి ప్రాపర్గా మన టోటల్ బాడీ మస్కులర్ స్కెలటల్ సిస్టమ్స్ మొత్తం పూర్తిగా పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే మనం ఆసనాలు చేస్తాం, సూర్య నమస్కారాలు చేస్తాం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ డెవలప్ చేసుకోవడానికి ప్రాణాయామ చేస్తాం, ముద్ర బంధ చేస్తాము, ఫ్లో ఆఫ్ ఎనర్జీ మన శరీరాన్ని మనం అర్థం చేసుకోగల శక్తిని పెంపొందించడానికి ముద్ర చేస్తాం. ఇట్లా నేను ఇట్లా క్లాసెస్ డిజైన్ చేసుకొని చెప్తుంటాను. ఇది నా జర్నీ. మీలో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. Okay, Nanda is my yoga teacher. Okay, I'm very lucky that I'm the first student of Nanda actually. So 2024, I didn't attend any yoga sessions because I've given that 1 hour time which I want to focus on health. I've given to you through SVGI. Okay, definitely 2025 I'm going to focus on my health because I'm confident that we have created an environment to learn on your own. Okay, that I will conclude in the end. Okay, this is Nanda. I'm telling you because without waiting for opportunity, right? He has created his own opportunity. Okay, he has a very good yoga master. Definitely help already there, right? With him. In life, two things are very important: health and wealth. So for wealth, if you lose health, no use. If you have a health, and then you can get little bit of less wealth also, it's fine, right? So that is what is. Okay, of course, both are important. Okay, both things are important. Yeah, I will share the YouTube channel link and all the things. షేర్ చేస్తాను. Okay, you have any questions for him? ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే చెప్తాను, ఎట్లా చేయాలి. అవును, హఠయోగా ఉంటుంది. నార్మల్గా మనం ఎక్కువగా టీచ్ చేసేది హఠయోగానే చేస్తాం. ఎక్కువగా టీచర్ అవ్వాలి నాలా అనుకునే వాళ్ళకి మటుకే హయ్యర్ లెవెల్, ఇంటర్మీడియట్ సిరీస్, అడ్వాన్స్డ్ సిరీస్ అలా చెప్తాము. బేసిక్గా అందరికీ హఠయోగానే చెప్తాము. ఇప్పుడు ఇప్పుడు 5 టైప్స్గా మనము యూజ్ చేస్తాము. జ్ఞానయోగాని, రాజయోగాని, కర్మయోగాని ఇలా మనము డిజైన్ చేస్తాము. అంటే యోగా ఇలా ఈ విధంగా డిజైన్ చేయబడింది. దాన్ని బట్టి మనము ముందుకెళ్తాం. మేజర్గా అయితే మన సెన్సెస్ మీదనే ప్రధానమైన ఫోకస్ పెడతాము. శరీరాన్ని సహజమైన పద్ధతులలో సెన్సరీ ఆర్గాన్స్ని ఎలా క్లీన్ చేసుకుంటాం. 5 టైప్స్ ఆఫ్ సెన్సరీ ఆర్గాన్స్ ఉంటాయి కదా మనకి. ఐస్, నోస్, చెవులు, స్కిన్. This is for sensory organ for touch. Tongue is a sensory organ for taste. Eyes sensory organ for ears hearing purpose. We are using hearing purpose. ఎప్పుడైతే ఇవి క్లీన్డ్గా పర్ఫెక్ట్గా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మీరు ప్రాపర్గా మీ హెల్త్ ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇప్పుడు మీ కళ్ళు ఎప్పుడైతే ఎప్పుడు క్లీన్స్డ్గా నీట్గా ఉంటే, ఎప్పుడైతే సెన్సరీ ఆర్గాన్ పర్ఫెక్ట్గా ఉన్నదో మీరు ఏది చూడకూడనేది ఫోన్లో చూడరు, ఏది చూడాలని అది చూస్తారు. ఎప్పుడైతే సెన్సరీ ఆర్గాన్ ఫర్ టేస్ట్ ఎప్పుడైతే మీరు మీ అనుకూల స్థాయిలోనే ఉంచుకుంటే ఏది పడితే అది తినరు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అట్లా హియరింగ్ కూడా ఎప్పుడైతే ఎంత క్లీన్గా మీరు ఉంటారో ఆటోమేటిక్గా ఏది పడితే అది వినదు చెవి. మీరు ఆటోమేటిక్గా మిమ్మల్ని వెళ్ళిపోదాం ఇటు నుంచి అలా ఉంటుంది, కంట్రోల్లో ఉంటాయి. ఓవరాల్గా యోగా చేస్తే ఏంటంటే మీ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా సెన్సరీ ఆర్గన్స్ అన్నీ కూడా క్లీన్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ ఏంటంటే శరీరము మనస్సు రెండు ఒక దగ్గర ఉంటాయి. పర్ఫెక్ట్గా నీవు అనేవాడివి నీవు అన్నట్టు ఉంటావు. లేదు అని అంటే నార్మల్ స్థాయిలో ఇప్పుడు ఉంటారు, మీకు ఉద్యోగం చేయాలని ఉంది, లేదు నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని నువ్వు అనుకుంటావు, లేదు మన మనసు ఒకటి ఏం చెప్తుంటుంది అంటే నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తానని అంటే
లేదు ప్రైవేట్ ఉద్యోగం సరే ప్రైవేట్ ఉద్యోగం చేస్తానంటే లేదు లేదు మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేద్దాం అనిపిస్తుంది. డిస్టర్బెన్సెస్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉండదో, ఎప్పుడైతే యోగా చేస్తావో నీ శరీరం క్లీన్గా ఉంటుంది, ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటుంది, ఒకటే పని మీదనే ఉంటుంది. శరీరము మనస్సు ఎప్పుడైతే ఒకటిగా ఉంటాయో అది యోగాలోనే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఒకటిగా ఉంటాయో మీరు బ్రెయిన్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక ఆలోచన తీసుకున్న నా న్యూమరస్కి వెళ్ళిపోతారు, ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటారు. అది బిగినర్స్ యోగా స్టార్ట్ చేయాలంటే అక్కడి నుంచి నేను బిగినర్ లెవెల్లోనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాయింట్ మూమెంట్స్ చెప్తాను ఫస్ట్ 15 మినిట్స్. తర్వాత సూర్య నమస్కారాలు చేపిస్తాను ఓన్లీ 2 రౌండ్స్ బిగినర్స్కి. తర్వాత 2 బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాను. తర్వాత ఓంకారము, వాటి గురించి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఓంకారం ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి అనే దాని మీద కూడా నేను స్పెషల్గా ఎట్లా గ్రాస్పింగ్ చేయాలనే దాన్ని కూడా నేను చెప్తుంటాను. ప్రాణాయామ కూడా యోగాలో ప్రాణాయామమే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటాం. ప్రాణయోగా అంటాం కదా, చెప్పాను కదా. ఇవన్నీ 5 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి, సపరేట్. అవన్నీ నేను క్లాసెస్లో పూర్తిగా చెప్తాను. ఈ ప్రధానంగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏంటంటే మనకు లంగ్ ఫిట్నెస్ ఛాలెంజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, లేదంటే బ్రెయిన్ హెల్త్ని డెవలప్ చేసుకోవడానికి కానీ, మన బ్లడ్లో క్లాట్స్ రాకుండా ఉండటానికి, మనము ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా మనము ఇక్కడ మనకి ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ లేకుండా చూసుకోవచ్చు. నాజల్లో సైనస్ ఇప్పుడు ఏది అంటామో ఓకే, మంచి ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఒక క్లాట్ అది ఏదన్నా కానీ, ఒక కఫము అది ఏదన్నా కానీ, ఒక శ్లేష్మం ముక్కులో ఉన్నంత వరకు జలుబు అంటాం. అదేదో పెంచుకుంటూ పోతే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కూడా క్లాటే, అది కూడా ప్లస్ శ్లేష్మమే. అదేదో మనం పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఇక్కడ వరకు వచ్చింది అంటే మనం సైనస్ అంటాం. అదేదో ఇక్కడ ఆగిపోతే మనం గుండె నొప్పి అంటాం. మేజర్గా ఏంటంటే శ్వాసను తీసుకోవడంలో పొరపాటు. ఇప్పుడు ఇలా పెట్టి నడుస్తుంటాం పార్క్లో కానీ బయటైనా మనం యాక్చువల్గా ఉండాల్సిన విధానం చెస్ట్ ముందరకు ఉండాలి, పర్ఫెక్ట్గా నడవటం, ఈ షోల్డర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ధైర్యానికి చిహ్నం ఉంటుంది, మన ఫేస్ ఇలా ఉంటుంది, చెస్ట్ ముందరకు ఉంటుంది, హెడ్ స్ట్రైట్గా 90 డిగ్రీస్లో ఉంటుంది, స్ట్రైట్ పాయింట్లో వెళ్తుంటాం. ఇది పర్ఫెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు నార్మల్గా బ్రీతింగ్ తీసుకుంటే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. అదేదో నార్మల్గా ఇలా ఉండి ఇలా నడిచినాం అనుకోండి, ఇలా కిందికి చూసుకుంటూ అప్పుడు బ్రీతింగ్ సరిగ్గా గమనించండి. పీల్చిన గాలి మటుకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కానివ్వండి, లేదంటే ఇక్కడ వరకు కానివ్వండి, ఇంతవరకే వస్తుంది. అదేదో పర్ఫెక్ట్గా పెట్టుకొని ప్రాపర్గా బ్రీతింగ్ తీసుకుంటే ఆటోమేటిక్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఏంటంటే శరీరం తన పని తాను చేసుకుంటుంటుంది, మనమే అడ్డుపడడం వల్ల వచ్చే సమస్యని మనకు అస్తమా వస్తుంది. పెంచుకుంటూ పోతే ఇక్కడ వరకు వచ్చేసి కఫాలు అవన్నీ క్లాట్స్ అవన్నీ రావడం వల్ల, ప్రసరణ అయిపోవడం వల్ల మనకు గుండె నొప్పులు ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా పట్టించుకోకుంటూ పోతే మనకు డైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి, లేట్ నైట్గా తినడం కానీ అలా ఆ విధంగా అలా జరుగుతుంటాయి. ఎక్కువసేపు కూర్చుంటారు కదా ఎంప్లాయీస్. అవును, సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నెట్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తుంది, ఎందుకంటే కంటిన్యూస్గా కూర్చుంటారు కదా. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏదైనా వంట ఆసనాలు ఉన్నాయి. హఠయోగాలోనే సూర్య నమస్కారాలు చేస్తూ సన్సాలిటేషన్ A&B ఉంటాయి. A&B చేస్తూనే మనకు కొన్ని ఆసనాలు ఉంటాయి. ఏవి ధనురాసనాన్ని, భుజంగాసనాన్ని కానీ, లేదంటే పశ్చిమోత్తానాసనాన్ని కానీ, సింగిల్ లెగ్ పశ్చిమోత్తానాసనాన్ని కానీ కొన్ని ఉన్నాయి. అట్లా మనము ఈజీ లెవెల్లోనే ఉంటాయి, లైక్ కిడ్స్ లెవెల్. ఎక్కువగా మనము ఏదో చేయాలనేది కూడా అవసరం లేదు. మీరు యోగాలో కొంచెం ప్రయత్నం చేసినా అది పూర్తి బెనిఫిట్స్ని ఇవ్వగలదు. అట్లా హెల్త్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, ఎన్ని మంత్స్ అయినా రెగ్యులర్గా చేసుకోవడం మంచిది. నేను ఒక మండలం చెప్తాను. మండలము అని అంటే ఏదైనా ఒక పని సాధించాలంటే మినిమం షార్ట్ టర్మ్ అయితే 21 డేస్ అని, కొంచెం మినిమం టర్మ్ మెయింటైన్ చేయాలంటే 41 డేస్ అని. ఇప్పుడు మన హిందూ సంప్రదాయాల్లో మాల ఉంటుంది కదా, మాల ధరణ ఒక మంచి అలవాటు మనకు ఒంటికి పడాలి అని అంటే 41 డేస్ మండలం కంపల్సరీ. అట్లా హెల్త్కి కూడా ఒక మంచి అలవాటు మనం నేర్పాలి అంటే కూడా మినిమం 41 డేస్ ఈజ్ మ్యాండేటరీ. దాని నుంచి మటుకు మాత్రమే మనం ఏదైనా సాధించాలి. అవునండి, అవును.
అయితే మీరు కూర్చున్న ఇప్పుడు ఆసన అంటే మీరు ఆఫీస్లో లేచి చేయలేరు. ఇప్పుడు కూర్చున్నప్పుడే మొదటి ఈజీ స్టెప్ ఏంటి అంటే మీరు లాంగ్ అవర్స్‌లో ఎవ్రీ 2 అవర్స్‌కి, ఎవ్రీ 1 ½ అవర్‌కి మీరు వర్క్ అలా హోల్డ్ చేసేసి జస్ట్ లేసి ఇలా ఒక 2, 3 రౌండ్స్ ఇట్లా ఆఫీస్ స్పేస్‌లోనే ఒక 1 రౌండ్ అలా వేయండి. ఫస్ట్ స్టెప్ అది కంపల్సరీ. ఇంత నడుస్తే ఏమైతది అనంటే కూర్చొని ఇదల్లా గట్టిగా పట్టుకుపోయినట్టు ఉంటది. బ్యాక్ ఆల్ మన సిస్టమ్. మనం ఒకసారి నడుస్తే ఏమైతది అంటే కొంచెం ఫ్రీగా అయితది. మజిల్స్ ఫ్రీగా అయితాయి. శరీరం కూడా ఎప్పుడు స్ట్రైట్ అవుతా ఉంటుంది, మనం లూజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే డెవలప్మెంట్ బాగుంటుంది శరీరానికి. ఇంకొకటి ఏంటి అని అంటే నడక ఒకటి ఈజీ వేలో ఎవరు పెద్దగా గమనించరు ఏదో చేస్తున్నాడు ఇతను అని. అది ఫస్ట్ స్టెప్, ఇది అది మ్యాండేటరీ. సెకండ్ స్టెప్ ఏంటంటే కూర్చున్న విధానంలోనే స్ట్రైట్గా కూర్చొని వెన్నెముక స్ట్రైట్ పెట్టుకోవాలి. ఇలా డౌన్గా కాకుండా పర్ఫెక్ట్గా కూర్చోండి. మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా కూర్చోవాలని అంటారు కదా, అలా పర్ఫెక్ట్ పొజిషన్లో కూర్చొని మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొన్ని చెప్తాను. అనులోమ వినులోమ. కానీ ఎక్కువ ఎవరు గట్టిగా గాలి తీస్తున్నట్టు వదిలేస్తున్నట్టు ఎవరు పెద్దగా గమనించరు. నార్మల్గా గాలి తీసుకోండి, నార్మల్గా వదలండి. అనులోమ విలోమ అదొకటి చేసుకున్నా సరిపోతుంది. ఇంకోటి 4-5-7 బ్రీతింగ్ ఒకటి ఉంటుంది. ఈ 2 చేసుకుంటే సరిపోతుంది మీరు కూర్చున్న డెస్క్లోనే. అట్లా మీరు గెయిన్ చేసుకోవచ్చు ఎక్కువ. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన టైంలో ఉమ్, ఇంటర్వ్యూ చేద్దాం. అవును. ఆ టైంలో హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఆ టైంలో ఏమన్నా యోగా ఆ టైంకి కంట్రోల్ చేయడానికి హార్ట్ బీట్ కారణం ఏంది అట్లా కావడానికి? అంటే ఆ టైంలో ఏమన్నా చేయడానికి కంట్రోల్ చేయడానికి అయితే అసలు ఎందుకు వస్తుంది అలా? నీకు ఉంది, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నీకు వచ్చింది ఏదో నేర్చుకున్నావు, వెళ్తున్నావు. మెయిన్ పాయింట్ అది. నువ్వు నేర్చుకున్నది కూడా పక్కన పెట్టి నువ్వు అంతదాకా ఎందుకు ఆలోచిస్తున్నావు అనేది ప్రధానమైన క్వశ్చన్. సరే, దీనికి కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రధానం. ఎందుకు వస్తుంది అని అంటే అది నువ్వు ఎప్పుడైతే శ్వాస వేగంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది అని అంటే నీకు శ్వాస తక్కువైంది అన్నట్టు లెక్క. అక్కడ పెయిన్ వచ్చినా శ్వాస బ్లడ్ ఫ్లో తక్కువ ఉంది అన్నట్టు అర్థము. అక్కడ నీకు టెన్షన్స్ వచ్చినా, స్ట్రెస్గా ఫీల్ అయినా, ఏదైనా సరే శ్వాస ఎప్పుడైతే శరీరానికి నువ్వు అందించవో డెఫినెట్గా నీకు ఇష్యూస్ వస్తాయి. అట్లా అవును. ఓన్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు అంతే అంతే. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్లో నేను 4-5-7 బ్రీతింగ్ అని, 4-0-2 బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని, అనులోమ విలోమ అది బేసిక్ వాళ్ళకి చెప్తూనే మళ్ళీ నేను కొంచెం అడ్వాన్స్డ్ బ్రీతింగ్ టెక్నిక్స్తో నేను చేస్తాను. అట్లా దాని నుంచి మీకు నేనేం చేస్తానంటే ఇంక్రీజింగ్ ద ప్రాణ లెవెల్. మీ శరీరంలో ఎవ్రీ పార్ట్లో, ఎవ్రీ ఆర్గాన్లో, ఎవ్రీ నరంలో కూడా ప్రాణ లెవెల్ని నేను ఇంక్రీజ్ చేస్తాను. అది ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తాను అనేది కేవలం శ్వాస ద్వారానే చేయిస్తాను. అది అట్లా మీకు ఎప్పుడైతే ఎన్లార్జ్ అవుతుంది, ఇప్పుడు నిండుగా గాలి ప్రాపర్గా పీల్చుకుంటే ఎన్లార్జ్ అవుతుంది, టైట్గా అయిపోయి ఉంటుంది కదా, ఎన్లార్జ్ అవుతుంటుంది. అప్పుడు సిస్టమ్ అనేది ప్రాపర్గా ఫ్రీగా నడుస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా కొంచెం ఇన్ఫెక్షన్కి గురైన లివర్ సింటమ్స్ కూడా మళ్ళీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అది స్కిన్ ప్రాబ్లమ్స్కి కూడా ఒకటే చెప్పేది. ఆల్ పార్ట్స్ యోగాలో ఆల్ పార్ట్స్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. అవి కూడా నార్మల్. కానీ ప్రతి ఒక్కటి ఏ ఇష్యూనన్నా ఉండని శరీరంలో ఏ ఇష్యూ బాధపడుతున్నా, ఏ ఆర్గాన్ బాధపడుతున్నా యోగా ద్వారా ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతానే ఉంటుంది. మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ ఏమీ రాకుండా. ఇప్పుడు జిమ్ ఉంది, జిమ్కి వెళ్తే వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటే మనకు నీ పెయినో లేదంటే ఎల్బో పెయిన్ ఏదో ఒకటి వస్తుంటుంది. బరువులు మేయాలా చేయాలా, ఇదేమో న్యాచురల్ వే. నీకు ఏది ఇన్ఫెక్షన్కి గురవ్వడం అనేది ఛాన్స్ అనేది ఉండదు యోగాలో. అట్లా మీకు ఏదన్నా అన్వాంటెడ్ బ్యాక్టీరియాస్ లోపల ఫామ్ అయినా అవి కూడా మనకు సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు బాడీ హీట్ జనరేట్ చేస్తుంది. ఆ పొజిషన్లో నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్టీరియా కూడా ఆ వేడికే లోపల క్లియర్ అవుతుంది. అట్లా మీకు పెద్దగా బాడీ ఇన్ఫెక్షన్కి గురి కావడం ఇలాంటివి కాకుండా జరుగుతుంది. ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేస్తారు అప్పుడు ఫస్ట్ స్టూడెంట్ అని చెప్పారు. సో అట్లా క్లయింట్ బేస్ అలా పెంచుకుంటారు. నేను వెళ్ళానా? నేను సహజంగా నేను క్లాసెస్ నా ప్రయత్నం మీద నేను చేస్తున్నాను.
పార్క్లో కదా, ఓపెన్ ప్లేస్లో చెప్తున్నాం. అలా నా క్లాసెస్ని ఒక 2, 3 ఆర్ 6 క్లాసెస్ దాకా చూసినట్టున్నారు. వెళ్తుంటారు, వాకింగ్కి వస్తారు కదా. మనం ఎంత బెటర్గా చెప్తున్నాము క్లాస్లో, ఇక్కడికంటే కూడా ఇంకా క్లాస్లో ఇంకా నీట్గా ఉంటుంది. క్లాస్లో మనం ఏం చెప్తున్నాం అనేది పక్కన వాళ్ళు గ్రహించేవారు. దాని నుంచి అలా పెంచుకోవడం జరిగింది. అన్న కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ కాలనీ వాళ్ళే. 20 days లో I started doing all the yoga asanas. యా, ఆల్రెడీ యూట్యూబ్లో కూడా పెట్టినట్టు అన్నది. సో పార్క్లో ఉన్న వాళ్ళు చూసి ఈ అబ్బాయి ఎంత బాగా టీచ్ చేస్తున్నాడు, ఈ అబ్బాయి నేర్చుకున్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, రోజు చూస్తారు కదా. నేను ఫస్ట్ డే ఎంత నేర్చుకున్న తర్వాత యోగాసనాలు అంటే కాంప్లెక్స్ యోగాసనాలు కొంచెం ఒక లెవెల్ వరకు, ఫస్ట్ లెవెల్ దానికి యోగా నేను నేర్చుకుని నేను చేస్తున్నా చూసారు. దెన్ స్టార్టెడ్ ఓకే అబ్బాయి చాలా బాగా చెప్పినాడు. దెన్ ఇందులో ఉన్నాయి ఇది చాలా కూడా పెట్టారు. యూట్యూబ్ ఛానల్ కూడా నాకు ఐడియా లేకున్నది వాస్తవానికి. అది కూడా అన్ననే ముందుకు పంపించి అది కూడా స్టార్ట్ చేయించారు నాకు. ఆన్లైన్లో చాలా వస్తున్నాయి కదా. అవును. సో ఎలా దాంట్లో ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? చాలా మంది ఇప్పుడు నేనే ఉన్నాను, నమస్కారం అంటే సూర్య నమస్కారాలు ఓకే. ఆన్లైన్లోనే వచ్చేస్తున్నాయి. ఓకే. సో దానికి అంటే ఒకటి ఏమైతుంది అని అంటే, ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ సహజంగానే క్యాండిడేట్ స్టూడెంట్ ఒక పేషెంటే కావచ్చు, ముందుకు వచ్చి నేను చెయ్యాలి అనే ఆలోచన కొంతమంది వచ్చినప్పటికీ చేయలేకపోతున్నారు. అదే ఒక గురువు ఉన్నాడు అనుకోండి, ఒక ఆటోమేటిక్గా ఒకటి ఉంటుంది, గురువు ముందు నేను చేయకుండా వృధాగా ఎలా ఉండను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా గురువు ముందు ఉంటే ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఓన్గా మీరు యూట్యూబ్ చూసినప్పటికీ మళ్ళీ వెనక్కి పోవడం, ఇంక చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, పోస్ట్ పోన్ ప్రాసెస్. కాబట్టి గురువు కంపల్సరీ ఉంటేనే ఏదైనా ముందుకు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇంపార్టెంట్.